ఫ్రీగా దొరికే ఈ 3 సుఖాల్ని పొందకపోతే జీవితంలో చాలా నష్టపోతారు. దేవుడు 3 సుఖాలు ఇచ్చాడండి. ఫ్రీగా ఇచ్చాడు. ఈ 3 సుఖాలు పొందటం అందరికి పొందుతున్నారు. కానీ ఆ సుఖం అని కొంతమంది గ్రహిస్తే కొంతమంది గ్రహించట్ల. మీ జీవితం ఎప్పుడు అయిపోయిందిరా అంటే ఈ 3 సుఖాలు ఒక్కటి కోల్పోయినా సరే మీ జీవితం అయిపోయినట్టే. వెంటనే మీరు తెలుసుకోవాలి. ఈ 3 సుఖాల్లో ఏదన్నా ఆగిపోతే మనం ఏదో తప్పు చేస్తున్నామా? రాంగ్ వేలో ఉన్నామా? చెడ్డదారికి మారిపోయామా? జీవనశైలి మారిపోయిందా? అనేది మీరు తెలుసుకొని మారగలగాలి. మారకపోతే అవుట్. పుట్టిన పిల్లవాడి కాడి నుంచి మనిషి చనిపోయేదాకా 3 సుఖాలు మనిషి పొందుతున్నాడు. ఫ్రీగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టవసరం లేదండి అసలు. కొన్ని లక్షలు ఇచ్చినా మళ్ళీ పొందలేం. ఫస్ట్ సుఖం అన్నిటికన్నా నిద్ర. అద్భుతమైన నిద్రపోయాడు అంటే ఆడికి అద్భుతం. ఎప్పుడైతే హ్యాపీగా నిద్రపోయి లేచారో హ్యాపీగా ఉంటాడు ఆ రోజుల్లో. రెండోది ఒళ్ళు నొప్పులు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు మొత్తం 50% నిద్రలోనే కవర్ అయిపోతాయి. మన సమస్యలు, ఆలోచనలు, మన బ్రెయిన్ కి రెస్ట్ దొరికి మన బ్రెయిన్ కూడా నిద్రలోనే సెట్ అయిపోయింది. అన్ని రకాలుగా శక్తి కూడా వచ్చేసింది. ఇప్పుడున్న జనరేషన్ నిద్ర పట్టదు. కారణం ఏంటంటే సెల్ ఫోన్లు, టీవీల్లో ఎక్కువ మునిగిపోయారు. వీడియో గేమ్స్ ఆడుతున్నారు. బ్యాడ్గా చాటింగ్లు, బ్యాడ్గా మాట్లాడుకోవటం వల్ల నిద్ర పట్టట్ల. అది డిస్టర్బ్ చేయొద్దండి. అది ముందు కొంతమంది ఎలాంటి చెడ్డ అలవాటు లేకపోయినా సరే నిద్ర పట్టదు కొంతమందికి. వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ లేదు, బాడీకి ఎక్సర్సైజ్ లేదు. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి. మీకు నిద్ర పట్టలేదా ఆ అర్ధరాత్రి థ్రెడ్ మిల్ తొక్కండి, నిద్ర వచ్చేసింది. రెండోది మెయిన్ ఇంపార్టెంట్ మోషన్, యూరిన్. ఈ రెండు కూడా మనకి దేవుడు ఇచ్చిన సుఖాలు. అందరూ అనుకుంటారు చెడుగా అనుకుంటారు. కాదండి. మీరు ఒక 2 hours టాయిలెట్ వచ్చినా వెళ్లకుండా ఉండండి. టాయిలెట్కి వెళ్ళండి. మీ ప్రపంచాన్ని అరిచేతిలో పెట్టినట్టుంది. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన సుఖం అది. ఆ సుఖాన్ని మీరు పొందలేకపోతున్నారా? అవుట్. మీరు ఏదో రాంగ్ వేలో ఉన్నారు అర్థం చేసుకోండి. అనారోగ్యం అని వచ్చింది అనుకోవాలి. మీరు వాటర్ తాగకపోవటమో లేకపోతే మీరు రూట్ మారింది అనుకోండి. మోషన్ సరిగా వెళ్ళట్లేదా? మోషన్ వెళ్ళడానికి టాబ్లెట్లు వాడారా? అవుట్. మీరు దగ్గర పడింది మీ జీవితం అనుకోండి. మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. ఆ సుఖాన్ని ఫ్రీగా పొందండి. అందుకని సుఖ విరోచనం అంటారు, సుఖ నిద్ర అంటారు. కారణం అదే. సుఖం అనమాట. దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చాడండి. మీరు మంచిగా ఎప్పుడైతే లోపల బాడీలోకి వాటర్ పంపించారా, ఎక్కువ కరెక్ట్గా తాగారా, సుఖంగా టాయిలెట్కి వెళ్తారు. మీరు మంచి ఆహారం ఎప్పుడైతే కడుపులోకి వెళ్ళారా, సుఖంగా మోషన్కి వెళ్తారు. మీరు మంచిగా ఆలోచించి, మంచిగా ప్రవర్తించి, మంచిగా బతుకుతారా, సుఖంగా నిద్రపోతారు. అందుకని ఈ 3 సుఖాలను గనక మీరు ఫ్రీగా పొందితే మీరు అదృష్టవంతులు.